హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పుణ్యవతి క్రియేషన్స్. అందరు బాగున్నారా? ఇదిగండి మా ఇంటి ముందున్న మొక్కలను చూపిస్తున్నాను. ఇదిగో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇదిగో ఈ కొమ్మ అయితే ఎండిపోయి కిందికి పడిపోయింది, పక్కకెట్టేస్తున్నాను. చూడండి మొక్కలు ఎట్లా ఉన్నాయో. అదిగండి పై దాకా పోయినాయి చెట్లు. రెండో ఫ్లోర్కు వరకు వెళ్ళిపోయినాయండి చెట్లు, పెద్దగా అయిపోయినాయి. ఇగో ఇక్కడ చూడండి పువ్వులు, చెట్ల నిండా పువ్వులు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. ఇగో మా అక్క నేనైతే ఇంటి ముందు బొప్పాసి చెట్టు ఉంది. ఆ చెట్టుకు బాగా కాయలు పండిపోతున్నాయండి. అవి కోయడానికి నేనైతే ట్రై చేస్తున్నాను. చూడండి మరి కోస్తానా లేదా చూద్దాము. నాకైతే కోయడానికి రావట్లేదండి. ఎంత ట్రై చేసినా నాకైతే రావట్లేదు కోయడానికి. అస్సలు కోయడానికి రావట్లేదండి. అదిగో మా అక్క నేను కోస్తానని అంటుంది. చూడండి ఆమె కోస్తుంది ఇప్పుడు. కాయలు అయితే చిన్నగా ఉన్నాయి కానీ పండిపోయినాయండి, రెడ్ కలర్ వచ్చేసినాయి అన్నీ. అదిగో కొట్టేసిందండి, చూడండి కింద పడిపోయింది. నేనైతే తీసి చూపిస్తున్నా చూడండి. అగో ఇంకో కాయ కొడుతుంది. చాలా కాయలు ఉన్నాయండి, చిన్న చిన్నగా ఉన్నాయి కానీ బాగా మగ్గిపోతున్నాయి కాయలు. కాయలన్నిటినీ రాలిపేస్తుంది కిందికి. ఆమె ఊరికాడ ఉంటుందండి, ఆమెకు అలవాటే ఆ కాయలన్నీ రాల్పడం. అదిగో నా పైన పడుతుండే, నాకు తగిలి కింద పడిపోయింది కాయ. అదిగో మొత్తం కాయలన్నీ కోసేసింది. ఇగో ఈ చెట్టుకైతే చాలా పెద్దగా అవుతాయండి కాయలు. దీనికి ఇప్పుడే పండ్లు కాలేవు, ఇవి కచ్చకాయలు ఉన్నాయి, అందుకనేసే కోయట్లేదు ఈ చెట్టుకి. ఇంకా ఇక్కడ ఏం మొక్కలు ఉన్నాయో చూద్దాము. చూడండి అక్కడ అదిగో కనకాంబరాల చెట్టు ఉందండి. పువ్వులు కూడా మంచిగా పూసిపోయినాయి. పువ్వులు అయితే బాగా పూసినాయండి, కోస్తున్నాను పువ్వులు. కనకాంబరాలు, మల్లె చెట్లు అన్నీ ఉన్నాయండి అక్కడ. చూడండి మా అక్క కూడా కోస్తుంది. బాగా ఇంటి ముందు పచ్చదనంగా ఉంది. చాలా మొక్కలు పెట్టుకున్నాము. కనకాంబరాలు అయితే గుప్పెడన్ని వెళ్ళినాయండి. పువ్వులన్నీ కోస్తున్నాము. కోసినాక అవి మాలగట్టి కూడా చూపిస్తాం మేము తర్వాత. అదిగో చూడండి పువ్వులైతే గుప్పెడన్ని పువ్వులైతే వెళ్ళినాయి. అది షుగర్ ఉన్నోళ్ళు తింటే మంచిదంటండి ఈ చెట్టు. అదైతే కాకడాల చెట్టు. కాకడ చెట్టు ఉంది, మల్లె చెట్టు ఉంది, అన్ని మొక్కలు ఉన్నాయండి ఇక్కడ. చూడండి అన్ని మొక్కలు. ఇక్కడైతే జామ చెట్టు ఉంది, ఇప్పుడే పూత పూస్తుందండి. జామ చెట్టు ఇంకా కాయలు అవ్వలేవు. చాలా పెద్దగా ఉండిందండి, కొమ్మలన్నీ నరికేసిండ్రు, అందుకని ఇప్పుడు మళ్ళీ పూత వస్తుంది. చూడండి పూతలు. ఇంకా కాయలు కావడానికి టైం పడుతుంది. ఇదిగో ఇక్కడ మామిడి చెట్టు కూడా పెట్టిందండి.
మామిడి చెట్టు పెద్దగా అయింది, కాయలు కాలేదు. ఇంకా అక్కడ కరివేపాకు చెట్టు ఉందండి, చాలా పెద్దగా అయిపోయింది. కరివేపాకు చెట్టు అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. అక్కడ కూర్చుంటే, చెట్టు కింద కూర్చుంటే చాలా చల్లగా ఉంటుందండి. ఇంటి ముందంతా మొక్కలే. అన్నీ చూపించాను కదండి. ఇప్పుడు కాయలు తీసుకొని లోపలికి వెళ్దాము. చూడండి బుట్ట నిండా వెళ్ళినాయి కాయలు. చూడు చిన్నగా ఉన్నాయి, కానీ చిన్న సైజు అయినప్పటికీ పండిపోతున్నాయండి కాయలు. అయితే తీయగా ఉంటాయండి, చిన్నగా ఉన్నాయి కానీ తీయగా ఉంటాయి. వాటిని పట్టుకొని అయితే మెట్లు ఎక్కుతున్నానండి. ఓకేనండి, బాగున్నాయి కాయలు. కాయలు అయితే కోసుకొచ్చామండి. ఇదిగో చిన్నగా ఉన్నప్పటికీ పండిపోతున్నాయి. 2 రోజులు పెట్టుకుంటే మగ్గిపోతాయండి ఈ కాయలు. లేదంటే అట్లాగే కోసుకొని తిన్నా బాగా తీయగానే ఉంటాయి. మీ ఇంటికాడ ఏముందో మాకు తెలియజేయండి. మేమైతే బొప్పాస్కాయలు కోసి మీకు చూపిస్తున్నాను. ఇవి చిన్నగా ఉన్నప్పటికీ ముగిపోతున్నాయి కాయలు. ఈ కాయలు మేమైతే 2 రోజులు పెట్టుకొని కోసుకొని తింటాము. మీరు మీ ఇంటికాడ ఏ చెట్లు ఉన్నాయి, ఏం కాయలు కాస్తున్నాయి అనేది తెలియజేయండి. ఈ ఇల్లు అయితే నాది కాదండి. నేను మా బిడ్డ ఇంటికి వచ్చిన, మా కూతురు ఇంటికి. ఇక్కడ వచ్చి నేను చూసాను కదండి చేసిన. అయితే ఇక్కడ ఉన్న కాయలు వాళ్ళు ఎప్పుడు తినరండి. నేను వచ్చినప్పుడల్లా కోసుకొని తీసుకెళ్తాను. అందుకనేసి ఈసారి కూడా కోసుకున్నాను. వాళ్ళు అట్లాగే పెట్టేస్తారు కాయలు, చెట్టు మీద నుంచి పడిపోయినా వాళ్ళు కోసుకోరు. అందుకనే నేను కోసుకున్నాను. చాలా బాగుంటాయండి కాయలు. మీరు మీ ఇంటి దగ్గర ఏమున్నాయో, ఏమేమి కాయలు కాస్తున్నాయి, ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేది నాకు తెలియజేయండి. ఓకేనా అండి? చాలా థ్యాంక్స్ అండి నా వీడియో చూడండి.